జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్ నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు నుంచి సిట్ కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ బీజేపీలకు చెందిన 600 మంది ఫోన్లు ట్యాప్ అయినట్టు కూడా సిట్ గుర్తించింది. అయితే అటు సిట్ ముందుకు వెళ్లేందుకు బీజేపీ నేతలు కూడా సిద్దమవుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ కూడా ఏంటంటే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి మానవత రాయ్ గారు అండ్ అదే విధంగా బీజేపీ నుంచి శంకరుల రవికుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. గుడ్ మార్నింగ్. ముందుగా మానవత రాయ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే మీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన కమెంట్స్ ఇప్పుడు ఒక రకంగా ఆసక్తికరంగా ఉన్నాయి. 2018 నుంచి ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి, ఉగ్రకోణం ఉన్నట్టు ఈ రకంగా కొంచెం మావోయిస్ట్ కు సంబంధించిన కమెంట్లు చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా కేటీఆర్ నుంచి లీగల్ నోటీసులు కూడా వెళ్లడం. ఏ రకంగా చూస్తుంది కాంగ్రెస్? నిజంగానే 2018 నుంచి ఇవన్నీ ట్యాపింగ్లు జరుగుతున్నాయా? ఇట్లాంటి ఎత్తుగడలతో కుట్రలతో వాళ్ళు కావాలనే 2018 ఎన్నికల్లో కూడా ఉపయోగించి ఆ రోజు అక్రమ మార్గంలో గెలిచారనేది ఇప్పుడు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ నాయకత్వం ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ ఏంది, ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారు, ప్రతిపక్ష నాయకుల వ్యూహాలు ఏంది, వాటిని ముందే పసిగట్టేసి వెంటనే దాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో, ఆ ప్రభుత్వం వ్యవహరించే ప్రయత్నంలో ఆ రోజు ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా రుజువైపోయింది. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారే కాదు, దాదాపు 600 మంది కాంగ్రెస్ కార్యకర్తల యొక్క నాయకుల యొక్క కార్యకలాపాలను, వాళ్ళ యొక్క ఫోన్ సంభాషణలను వీళ్ళు ఈ అధికారులు లేని వాళ్ళు విన్నారు. అది ప్రభుత్వానికి ఆనాటి ప్రభుత్వ పెద్దలకు తక్షణమే వెంటనే సమాచారాన్ని పంపించేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇది ఎట్లా చేశారు, ఇది మావోయిస్టు యొక్క సానుభూతి పరులు, వాళ్ళ యొక్క వివరాలను సేకరిస్తాను, వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తానని చెప్పి ఉన్నతాధికారులు చెప్పారు. వీళ్ళు దీని ప్రధానమైనటువంటి సూత్రధారి ఎవరంటే ప్రభాకర్ రావు, ఆయన శిష్యుడు ప్రణీత్ రావు, తర్వాత భుజంగరావు, తిరుపతి అన్న, వీళ్ళంతా జైలు పోయి వచ్చిన వాళ్ళు. ప్రభాకర్ రావు గారు ఇలా 4వ సారి ఆయన విచారణకు హాజరవుతున్నారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు మావోయిస్టుల పేరుతో, వాళ్ళ యొక్క సానుభూతి పరుల పేరుతో రాజకీయ నాయకులు, ఏ పార్టీ ఆ పార్టీ అని కాదు, రాజకీయ నాయకులే కాకుండా శృతి మించి పోయి సినిమా తారులు వాళ్ళ యొక్క కుటుంబాల్లో కూడా జోక్యం చేసుకుని వాళ్ళు ఎట్లా ఏ విధంగా విడిపోవడానికి కారణమయ్యారు మనం ప్రత్యక్షంగా చూశాం. కాబట్టి ఇది పెద్ద అవినీతి అక్రమాలతో కూడినటువంటి కేసు. ఒక్కొక్క అవినీతి తీగ లాగితే ఫోన్ ట్యాపింగ్ యొక్క అవినీతి కలుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పుడు ఈ ప్రభాకర్ రావు, ఈ రాధాకృష్ణ రావు, ఈ తిరుపతి అన్న, వీళ్ళు ఏ విధంగా వ్యాపారులను బెదిరించారు, ఆ రోజు శ్రీధర్రావు అనేటువంటి హైదరాబాద్ లో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఏ విధంగా బెదిరించి ఆయన దగ్గర డబ్బులు గుంజుకున్నారో ఆయనే స్వయానా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఈ విధంగా ప్రభాకర్ రావుకు అసలు అర్హత లేదు. ఆయన ఐజీ అయిపోయిన తర్వాత కూడా ఇంటెలిజెన్స్ లో ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇట్లాంటి దొంగ పనులు చేయడానికి అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. కానీ కాంగ్రెస్ అధికారం రాగానే వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు, బహిరంగంగా బయటకు వచ్చేశారు, వాళ్ళందరితో కూడా ఫిర్యాదులు చేశారు, పోలీస్ కమిషనర్ కలిశారు. అట్లా ఆ విధంగా అనేక మంది దగ్గర సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఈ కేసు నమోదైంది. అదేవిధంగా డేటా ఏదైతే ఉందో కాల్ డేటాను ఎన్నికలు ఫలితాలకు ముందే, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలుసుకొని ఎన్నికల ముందే కాల్ డేటాను ప్రణీత్ రావు, మన ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ రావు ధ్వంసం చేసిండు. అయితే ఇప్పుడు సిట్టుధరి అధికారులు ఏం చేస్తున్నారు, 2 రోజుల ముందు కాల్ డేటా ధ్వంసం కావడానికి 2 రోజుల ముందు ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు ఏం మాట్లాడుకున్నారనే సంభాషణ కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు చట్టబద్ధంగా. కాబట్టి దాన్ని ఆ కాల్ డేటా కూడా తెప్పిస్తున్నారు. అప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి వీళ్ళు ప్రభాకర్ రావు కావాలని చెప్పేసి ఈ నేరాన్ని వేరే వాళ్ళ మీద గట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ అక్కడ మాజీ డీజీపీ కానివ్వండి, అప్పుడున్నటువంటి రవిగుప్తా లాంటి ఉన్నతమైన హోంశాఖ ఎవరైనా వాళ్ళు కానివ్వండి, సోమేష్ కుమార్, వీళ్ళంతా కూడా వీళ్ళున్నారని చెప్పేసి మొత్తం వేరే వాళ్ళ మీద నెపం నెట్టి దీన్ని అందరికీ అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కేటీఆర్ గారు ఉడత ఊపుల నోటీసులకు ఎవరు కూడా భయపడాల్సిన పనే లేదు.
ఉన్న వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేక ఆయన నోటీస్ ఇస్తే ఎన్ని అంటే నోటీసులు ఒకటండి మానవతరాయ్ గారు, సహజంగానే ఇప్పుడు ఏదైతే మీరు ప్రభుత్వంలోకి వచ్చారు, గతంలో మీరు ప్రతిపక్షంలో ఉండే ఆరోపణలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి, సహజమే. అండ్ ఇంకొకటి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ తో పాటుగా ఇంకా చాలా మంది 600లకు పై మంది వారందుకు ఫోన్లు ట్యాపింగ్ అయినాయి. ఇవన్నీ మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారు వాటికి సంబంధించి ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు వాటిని ఏమైనా సిట్కి ఏమైనా సమర్పించారా? ఆధారాలు ఫిర్యాదుదారులు ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు గంపల పెద్ద భారీ ఎత్తున బయటకు వచ్చారు. నేను చెప్పే శ్రీధర్ రావు అనే వ్యక్తి, ఈ శ్రీధర్ రావు అనే వ్యక్తి హైదరాబాద్ లో ప్రముఖ వ్యాపారి, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. సంవత్సరం కేసు నమోదైనప్పుడు వాళ్ళంతా బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నారు. ఇగో ఈ దురాఘాతాలు ప్రభాకర్ రావు ఇట్లా బెదిరించడానికి ఇన్ని కోట్లు తీసుకున్నాడు, ఈ విధంగా భుజంగరావు ఈ విధంగా బెదిరించిండు అని చెప్పి వాళ్ళ సంబంధాలను వాళ్ళు ఏ విధంగా చేసింది, వాళ్ళ ఇళ్ల మీద పోయిన దాళ్ళని అన్ని కూడా అధికారులకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచే కదా మొత్తం కూడా సాక్ష్యాధారులు ఎంతమంది అనేది. బీజేపీ నాయకులు రఘునందన్ రావు గారు, ఈటెల రాజేంద్ర గారు వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. ఎవరిని వదిలిపెట్టలేదు. వీళ్ళు కాపు కాసి ఒక పకడ్బందీగా పథకం ప్రకారం మళ్ళీ అధికారంలో రావాలంటే ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తే వాళ్ళ విషయాలు మనకు తెలుస్తాయి, వాళ్ళ వ్యూహాలు మనకు తెలుస్తాయి అని చెప్పేసి ప్రధానంగా ఆర్థిక సహాయం అందకుండా ప్రతిపక్ష నాయకులకు ఏ వ్యాపారవేత్తలు కూడా ఆర్థిక సహాయం అందకుండా కుట్ర పన్నేసి మరొకసారి మూడోసారి కూడా గెలుపులో భాగంగా ఈ కుట్రలు చేశారు. రైట్, ఓకే, మళ్ళీ వస్తానండి మానవతరాయ్ గారు, మళ్ళీ వస్తాను. బీఆర్ఎస్ నుంచి సత్యవతి గారు జాయిన్ అయ్యారు అండ్ అదేవిధంగా అనలిస్ట్ డాక్టర్ జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్, మీ ఇద్దరు ముందు వచ్చే ముందు అంతకుముందే రవికుమార్ గారితో మాట్లాడదాం. ఎస్ రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ రవికుమార్ గారు, సో యాక్చువల్ గా ఇటు ఈ రోజు ఏదైతే సిట్ ముందుకు అటు బీజేపీ నేతలు కూడా విచారణకు హాజరు కాబోతున్నారు అండ్ ఇంకోటి ఈటెల రాజేందర్ అయితే దాన్ని పోస్ట్పోన్ చేశారు. సో ఏం చెప్తారు? మీరు కూడా ఇందులో బాధితులైనా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. చూడండి, బీఆర్ఎస్ యొక్క 9.5 సంవత్సరాల పాలనలో తెలంగాణ ప్రజల గొంతు గాని జయరామ్ గారు, ఒక నిమిషం అండి రవికుమార్ గారు. జయరామ్ గారు మీరు ప్లీజ్ కొంచెం కార్ పక్క కాపండి, కొంచెం సేఫ్టీ మెజర్మెంట్స్ మనకి ఇంపార్టెంట్ లైవ్ లో. నేను 1 minute లో ఇంటికి రీచ్ అవుతాను. ఓకే, అప్పుడు జాయిన్ అవ్వచ్చు. ఓకే, మీరు డ్రైవింగ్ మాత్రం సేఫ్ గా రీచ్ అవ్వండి. ఎస్ రవికుమార్ గారు. అయితే 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన మనం ఒకసారి చూసుకుంటే తెలంగాణ ప్రజల యొక్క గొంతు వాళ్ళు ఎప్పుడూ వినలేదు. దాంతో పాటు తెలంగాణ ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఇలా అనేక రకాలైన ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రుల యొక్క గొంతు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వినలేదు. కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, అదేవిధంగా సంతోష్ రావు ఆడిచ్చినట్టుగా ఆడి, వాళ్ళు పాడిచ్చినట్టుగా పాడి, అధికారులు వాళ్ళు చెప్పినట్టుగానే విన్నారు కానీ కనీసం ప్రజాప్రతినిధులైన మంత్రులు చెప్పినట్టు కూడా వినలేదు. ఈ 9.5 సంవత్సరాల పాలనలో తెలంగాణ ప్రజలు, అందులో రైతులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ తెచ్చుకున్నాక కూడా మనకు అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బాధల కంటే కూడా ఎక్కువ బాధలు పెట్టిరు, ఇంకా ఎక్కువ బాధలు పెట్టారు. అంతేకాదు, దీంతో పాటు ఇదైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఉన్నదో ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన అప్పుడే మాకు అంటే మా ప్రజాప్రతినిధులకు కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు డౌట్ వచ్చి, అనుమానం వచ్చి మనం పోయి కంప్లైంట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేనట్టుగా చేశారు. నేను ఒకటే విషయం చెప్తున్నా, బీఆర్ఎస్ చేసిన అక్రమాలు, అన్యాయాలు, నియంతృత్వ పోకడ, వాళ్ళు చేసినటువంటి పాలన మనం 9.5 సంవత్సరాల్లో మనం దాన్ని ఒక బ్లాక్ డేగా, ఒక బ్లాక్ చరిత్రగా మనం గుర్తించుకోవచ్చు. నేను ఒక విషయం చెప్తానండి, గోప్యత అంటే ఇప్పుడు చూడండి, ఇద్దరు ఆలుమొగలు ఉంటే వాళ్ళ సంసారాల్లో వాళ్ళ బెడ్రూమ్ దాకా వెళ్లిపోయి అక్కడ ఏం జరుగుతుందో కూడా విని సంసారాలను కూడా ఖరాబ్ చేసినటువంటి చరిత్ర వీళ్ళది. అంత దారుణమైన చరిత్ర, అంత దారుణాతి దారుణంగా దిగజారి తెలంగాణని నాశనం పట్టించారు వీళ్ళు. ఇంతకంటే దారుణము ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా మనం చూడలేదు. అన్ని రకాలుగా ఒక ఫోన్ ట్యాపింగే కాదు, ఫోన్ ట్యాపింగ్ తో పాటు తెలంగాణని ఆర్థికంగా ఏ విధంగా నాశనం చేయాలో నాశనం పట్టించారు. ఉద్యమకారులను ఏ విధంగా వాళ్ళని అణగదొక్కిరు. విద్యార్థులను ఏ విధంగా వాళ్ళకి, మీకు తెలుసు, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు కావచ్చు, ఆర్టీసీ ఉద్యోగులను ఏ విధంగా వాళ్ళు గుండె పగిలి చచ్చేటట్టు చేశారు అది తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దారుణమైన నేతృత్వ పాలన సాగించారు. ఇటువంటి ప్రభుత్వానికి ఇందులో పనిచేసి
ఈ విధంగా వీళ్ళు చెప్పినట్టుగా ఆడి వీళ్ళు చెప్పినట్టుగా పనులు చేసి ఫోన్ ట్యాపింగ్లు చేసి వ్యక్తిగత గోప్యతను హరించి వీళ్ళని ఈ విధంగా అయితే చేసిరో వీళ్ళందరికీ కూడా శిక్ష పడాలని చెప్పేసి మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. అంటే ఒకటి రవికుమార్ గారు ఇప్పుడు సహజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుందండి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులన్నిటినీ కూడా వీళ్ళు చేసినటువంటి అక్రమాలన్నిటినీ కూడా అది ఆర్థిక నేరాలు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఎస్ రవికుమార్ గారు మీ ఆడియో డిస్టర్బెన్స్ వచ్చింది సడన్లీ, ఒకసారి ప్లీజ్ చెక్, విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ సత్యవతి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మ్యామ్. ఎస్ చూస్తున్నారు సత్యవతి గారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి ఏకంగా అటు 2018 నుంచి స్టార్ట్ అయిపోయింది. అయితే రాజకీయంగా కూడా కుట్రలు చేస్తారు, సంసారాలని కూల్చేస్తారంటూ కూడా బీఆర్ఎస్ పైన తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు. సో ఈ విమర్శల్ని ఏ రకంగా మరి బీఆర్ఎస్ ఎదుర్కోబోతుంది? అండ్ ఇంకొకటి కేటీఆర్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి అదేదైతే లీగల్ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఏంటి సడన్ గా ఇన్ని రోజులుగా ఇలాంటి నోటీసులు ముందు నుంచి ఎందుకు ఇవ్వలేదు, సడన్ గా ఎందుకు ఇప్పుడే నోటీసులు ఇచ్చారు? ఏంటి ఏం చెప్పుకుంటారు ఈ విమర్శలకి, ఈ నోటీసులకి ఏం చెప్తారు? ఏం లేదండి, చాలా సింపుల్. ఇక్కడ ప్రజలు వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళ పరిపాలనకి నోటీసులు ఇచ్చారు కాబట్టి దాని నుంచి సమాధానం చెప్పుకోలేని స్థితిలో, ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు పోలేని స్థితిలో ఏ ఒక్క నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజాప్రతినిధి అని చెప్పుకుంటున్న ఏ ఎమ్మెల్యే కూడా ఇవాళ ఊర్లలకు పోయి తిరిగే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పినటువంటి హామీలను అమలు చేసే పరిస్థితి లేదు. 6 గ్యారంటీలు ఆటకెక్కిన విషయం అందరికీ తెలుసు. ఒకటే సింపుల్, ఇక్కడ ప్రజల్ని కన్విన్స్ చేయలేని స్థితిలో కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు. కాబట్టి కన్ఫ్యూజన్ లో పడేశారు. వాళ్ళకి తెలిసిపోయింది, అంటే వీళ్ళకి పరిపాలన చేత కాదు అని చెప్పేసి తెలిసిపోయింది. కాబట్టి ఈ దాని నుంచి పక్కదో పట్టడం కోసము ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనే స్పష్టం. మేడం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ప్రభుత్వమైనా సరే ప్రభుత్వ పరిపాలన అంటే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలు కావచ్చు, చేయాల్సినటువంటి సేవ కావచ్చు సక్రమంగా జరగాలి అన్నప్పుడు, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండాలన్నప్పుడు, ప్రభుత్వం చేసే పరిపాలన మీద కుట్రలు పన్నాలి అని చెప్పేసి ప్రయత్నం చేసిన వాళ్ళకు సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా ఇంటెలిజెన్సీ అనేది అలర్ట్ గా ఉంటది, దాని మీద కన్నేస్తది. ఏ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది, ఇప్పుడు అసాంఘిక శక్తుల మీద కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళ మీద కావచ్చు కన్నేసి ఉండదా? అంటే కరెక్టే మీరు అన్నట్లు, ఓకే మీరు అన్నట్లు అసాంఘిక శక్తుల పైన కన్నేసి ఉంచొచ్చు, కానీ ఇక్కడ అందరు పొలిటికల్ లీడర్ల పైన ఎక్కువగా ఉన్నాయి కదా, మరి వీటికి ఏం చెప్తారు? ఇంకా రాలేదు కదా మేడం, బయటికి ఇంకా రాలేదు కదా. వాళ్ళందరూ వస్తున్నారు కదా, ఇప్పుడు 600 వరకు ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు కదా. అవునండి, వాళ్ళు చెప్తారు, వాళ్ళు చాలా చెప్తారు మేడం, వాళ్ళు చాలా చెప్తారు, చాలా చెప్పారు, ప్రజలకు చాలా చెప్పారు. ఇప్పుడు ప్రతిపక్షం ప్రశ్నిస్తున్న దాని మీద సమాధానం చెప్పలేక ప్రతిపక్షం మీద నిందులేయడానికి, ముఖ్యంగా కేటీఆర్ గారి మీద ఏదైతే వాళ్ళు మొదటి నుంచి కూడా, ఇప్పుడే కాదు ఫస్ట్ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేటీఆర్ గారి మీద చాలా టార్గెటెడ్ గా, చాలా నీచంగా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మాట్లాడిస్తున్నారు, మహిళా మంత్రులతో కూడా మాట్లాడిచ్చారు. ఎంత సిగ్గుమాలిన వ్యవహారానికి వీళ్ళు పాల్పడుతున్నారు అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ ఒకటే స్పష్టం, వీళ్ళు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినంత మాత్రంలో, మిగతా వాళ్ళు మాట్లాడినంత మాత్రంలో అవి నిజాలని చెప్పేసి అనుకోవడానికి లేదు, బట్టగాల్సి మీరేస్తున్నారు. బీజేపీ కూడా అదే అంటుంది కదా, బీజేపీ నుంచి కూడా బాధితులు ఉన్నారని చెప్తున్నారు కదా. మొదటి నుంచి చెప్తున్నాము, తెలంగాణలో ఒక కాంగ్రెస్ పార్టీయే పరిపాలన చేయట్లేదు, బీజేపీ కాంగ్రెస్ కలిసి పరిపాలిస్తున్నాయని చెప్పేసి మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాము. ఇవాళ నోర్లు చేస్తున్న వాళ్ళ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక లగచర్ల విషయం మీద ఎందుకు మాట్లాడలేదు, ప్రజల పక్షాన ఎందుకు నిలబడలేదు? ఒక బనకచర్ల ఇష్యూ మీద ఇంత వాటర్ కు సంబంధించినటువంటి ఇంత అన్యాయం జరుగుతుంటే తెలంగాణకి ఎందుకు మాట్లాడట్లేరు? హెచ్సియు ఘటనల మీద వీళ్ళు ఎందుకు బయటకు వచ్చి విద్యార్థులకు బాసటగా నిలబడలేదు? హెచ్సియు సంఘటనలో రఘునందన్ రావు గారు చేస్తున్న పనేందో మనందరికీ తెలియదా? ప్లస్ జరుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద వీళ్ళు ఏ రోజు ఒక్క రోజు మాట్లాడరు. అరే 6 గ్యారంటీలు నువ్వు చెప్పి అధికారంలోకి వచ్చినావు కదా రేవంత్ రెడ్డి, నీ పరిపాలన ఏంది అని చెప్పేసి ఒక అరవింద్ మాట్లాడాడు, ఒక రఘునందన్ మాట్లాడాడు, ఒక ఈటల రాజేందర్ మాట్లాడాడు. ఎందుకు మాట్లాడరు మేడం? ఎందుకు మనకు అర్థం కావట్లే? వాళ్ళ ద్వంద్వ వైఖరి, వాళ్ళ ద్వంద్వ నీతి, వాళ్ళు కలిసి పనిచేస్తున్నటువంటి అంశాలు తెలంగాణలో 18 నెలల్లో ప్రజలందరికీ అర్థమైపోయినాయి. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే, ఈ 2 పార్టీలు వేరు కావు. ఈ 2 జాతీయ పార్టీలు కలిసి తెలంగాణలో ప్రజల్ని పీల్చి పిప్పు చేయనికే పనిచేస్తున్నారనేది స్పష్టం.
మేము ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు, లేకపోతే ప్రజల్ని మమ్మల్ని ఎందుకు కోరుకుంటారండి? ఇవాళ ఊర్లలోకి రండి, వాళ్ళకు మొహం లేదు, కానీ మేము ఊర్లలో తిరుగుతున్నాం. ఇవాళ మా నియోజకవర్గంలో ఉన్న నేను ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అసలు కేసీఆర్ గారిని కోల్పోవడం ఎంత తప్పు చేశామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. మీరు ఈ వీటి మీద కాదండి కాంగ్రెస్ ప్రభుత్వము కాన్సన్ట్రేట్ చేయాల్సింది, మహేష్ గౌడ్ గారు కాన్సన్ట్రేట్ చేయాల్సింది దీని మీద కాదు. అసలు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎక్కడి దాకా అమలు చేసిర్రు, ఏం చేసిర్రు? బీసీ బిల్లు మీద ఇవాళ మీ వాయిస్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ పంపించేసి ఊరుకున్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి, రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు వస్తామని చెప్పేసి, లేకపోతే మాకు ఓటే వేయొద్దని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు దాని మీద కసరత్తు చేయకుండా కేటీఆర్ గారి మీద మాట్లాడడం. ఓకే అండి సత్యవతి గారు ఒక్క నిమిషం. నేను సత్యవతి గారి ఆరోపణలకి నేను ఖండిస్తున్నాను. లగచర్ల నుంచి చిన్న పాయింట్ లగచర్ల నుంచి బనకచర్ల వరకు ప్రతి విషయంలో మేము మాట్లాడినాం. లగచర్ల నుంచి బనకచర్ల వరకు మేము మాట్లాడతాం. నువ్వు ఆగమ్మ అరవకు అరుస్తావు మధ్యలో మీకు ఏదనిపిస్తుంది అరుస్తే అనిపిస్తుందా? అరే నేను అడిగి మాట్లాడుతున్నామా? మీరు మాట్లాడుతుంటే అట్లా ఇద్దరం కలిసి మాట్లాడితే వాయిస్ పోదు కదా. మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నా, మీరు ఆగండి కదా. నేనేమంటున్నా, లగచర్ల నుంచి బనకచర్ల దాకా బీజేపీ ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు చెప్పండి. లగచర్లలో మా ఎంపీలందరూ పోయి అక్కడ పర్యటన చేసి ఎవరినైతే అక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసిర్రో వాళ్ళని పరామర్శించి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా గొంతు విప్పింది మేము. దాని తర్వాత హెచ్సియులో మా స్టూడెంట్ యూనియన్ వాళ్ళు అరెస్ట్ అయ్యారు. మీ వాళ్ళు కాదు అరెస్ట్ అయ్యింది, మీ ఎన్ఎస్సీ వాళ్ళు లెటర్ రాసి పక్కన కూర్చున్నారు అంతే. మేము అరెస్ట్ అయినాము. దాని తర్వాత హైడ్రా పైన ఇప్పటికీ హైడ్రా పైన హైడ్రా పైన మా కాంగ్రెస్ పైన కొట్లాడుతున్నాం. అందుకే ఇప్పుడు నేనేమంటున్నా, హైడ్రా పైన కూడా ఇప్పటి వరకు ఈటల రాజేందర్ గారు ఎంత స్పందించారో. ఒక్క నిమిషం రవికుమార్ గారు ఒక్క నిమిషం. వస్తాను జయరామ్ గారు వస్తాను. కంక్లూజన్ తీసుకుందాం. మానవతరాయ్ గారు తలా తోకా లేని ప్రశ్నలు, దీనికి సమాధానాలు చెప్పడం కూడా కాదు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అంశం జరుగుతుంది. ఇప్పుడు దొంగతనం అనేది బయటపడింది, విచారణ అనేది జరిగింది. ఈ కేసులో అసలు వాస్తవాలు లేకపోతే అధికారులు కోర్టు జడ్జీలు ఎందుకు జైలు పంపిస్తారు చెప్పండి? ఇలా తిరుపతి అన్న, భుజంగ రావు, రాధాకిషన్ రావు వీళ్ళంతా జైలు వచ్చినాడు. వీళ్ళంతా కూడా ప్రణీత్ రావు కూడా ఇప్పుడు కూడా విచారణలో ఉన్నాడు. ఇక పోవాల్సింది అసలు సూత్రధారులే. వాస్తవాలు లేకపోతే కోర్టులు కూడా అంగీకరించవు ఇక్కడ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే విచారణ అనేది చివరి అంకానికి వచ్చింది. ఇలా కాంగ్రెస్ బీజేపీతో ఉందా? ఇది కాదు ప్రజలకు కావాల్సింది. మేము హామీలు అమలు చేస్తున్నామా లేదా? మళ్ళీ వస్తానండి. జయరామ్ గారు గుడ్ మార్నింగ్. చెప్పండి. చూస్తున్నాం కాంగ్రెస్ ఏమో పూర్తిగా ఇవన్నీ విషయాలు బయటకు తీస్తాం, అవినీతి చాలా చేస్తుంది, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ద్వారా అటు ఏదైతే రాజకీయంగా కూడా ప్రభావితం చేస్తుంది అండ్ అదే విధంగా పర్సనల్ గా కూడా చాలా డ్యామేజ్లు చేస్తుంది బీఆర్ఎస్ అని అంటున్నారు. బీజేపీ కూడా ఇందులో తాము కూడా బాధితులమే అంటున్నారు. బట్ బీఆర్ఎస్ ఏమో ఈ రెండు కలిసి ముందుకెళ్తున్నాయి, ఇవన్నీ కొన్ని విషయాల్లో ఫోకస్ చేయట్లేదు, సీక్రెట్ గా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఉందని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. సో ఏం చెప్తారు ఇక్కడ? నిజంగానే ఇదేమైనా పొలిటికల్ స్ట్రాటజీ ఏనా ఈ ఫోన్ ట్యాపింగ్, లేదంటే నిజంగానే ఇది ఒక ఏదైతే భద్రత విషయంగా ఒకసారి చూడాల్సిన అవసరం ఉందనుకోవచ్చా? మీ వెనకాల ఏదో సంథింగ్ నాకు ఎవరి మొబైల్ లో తెలియదు కానీ బ్యాక్గ్రౌండ్ అయితే డిస్టర్బ్ అవుతుందండి, దయచేసి అది చెక్ చేసుకోండి. ఓకే సరే, మీరు మైండ్ చేసుకోకండి ప్లీజ్, ఇది చెప్పండి. యా సో దెన్ ఇప్పుడు మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు జీనియస్ ప్రేక్షకులు నమస్కారం అండి. ఒకటి మాత్రం ఇక్కడ క్లియర్ గా అర్థం కావాలి ప్రజలకి, ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది సబ్జెక్టు. ఫోన్ ట్యాపింగ్ పైన జరుగుతున్న ఈ అన్ని గత కొన్ని రోజులుగా ఇదే అంశాలు ప్రజల్లోకి వస్తుంది, ప్రజల ముందు ఇదే మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చేయాలా చేయకూడదా అనేది ఒకటి. అసలు నిజంగా ఫోన్ ట్యాప్ అనేది ఎంతవరకు మ్యాండేటరీ ఉంటుంది, దీనిపైన శిక్షలు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఒకవైపు వచ్చేసి బీఆర్ఎస్ బీజేపీ వచ్చేసేమో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, కాంగ్రెస్ బీజేపీ ఫోన్ ట్యాప్ జరిగింది, మా నాయకులను ట్యాప్ చేశారంటే మా నాయకులను ట్యాప్ చేశారు, మా పర్సనల్ విషయాలకు వచ్చేసారు అనే దాన్ని మాట్లాడుకుంటున్నారు. ఓకే కరెక్ట్. సో అదంతే, దాన్ని మనం ఎవరి పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళకూడదు. వాళ్ళు నాయకులైనా పర్వాలేదు, సినిమా వాళ్ళైనా పర్వాలేదు,
జర్నలిస్టులైనా పర్వాలేదు, పొలిటికల్ అనలిస్టులైనా పర్వాలేదు, ఎవరి జీవితాల్లోకి వెళ్ళకూడదు. ఇది పర్సనల్ జీవితాలు. పర్సనల్ జీవితాల్లో 150 ఉంటాయి, అది ఎవరికి అనవసరం. ఇక్కడ పబ్లిక్ సంబంధించిన అంశాల లోపల నిజంగా కనుక ఏదైనా ఉన్నట్టయితే డెఫినెట్ తీసుకురావాలి. ఆతంత్వాది లేదు అనుకుంటే ఇతర కార్యక్రమాలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరున్నా కూడా ఏ రూపంలో ఉన్నది బయట పెట్టచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రశ్నలు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న ప్రశ్నలు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా, చేశాము అనేదాన్ని చాలా క్లియర్ గా వాళ్ళ మనసులలో ముద్రపడి ఉన్నది. చేశాము. చేస్తే ఎవరు చేశారా అనే ప్రశ్నకు మేము ఒకరో ఇద్దరో చేశారనేది కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు ఇచ్చారు. సేమ్ టైం వచ్చి అదే కన్ఫెషన్ వచ్చేసి కేటీఆర్ ఇచ్చేశాడు. ఇక్కడ కన్ఫెషన్ స్టేట్మెంట్లకే పరిమితమా, ఇంకా మిగతా ఏదైనా అంటే లేదు లేదు ఫోన్ ట్యాప్తో మాకేం సంబంధం లేదు, అప్పుడు ఉన్న అధికారులకే సంబంధం. ఓకే, అప్పుడు ఇప్పుడు ఇందాక కమెంట్ చేశారు సత్యవతి గారు, అంటే ఇంటెలిజెన్స్ అన్నప్పుడు ఎవరి మీద అనుమానాలు ఉంటే వారిపైన క్రిమినల్స్ కానివ్వండి ఇలాంటి ఏమైనా చేస్తారేమో అని, వాళ్ళపైన ముందుగానే ఇంటెలిజెన్స్ ఒక నిఘా వేసి పెడుతుంది కాబట్టి ఇందులో తప్పలేదు అన్నట్టుగా కమెంట్ చేస్తారు. ఏం చెప్తారు దానికి? కరెక్ట్, అదే చెప్తున్నాను. అది ఎవరు చేయాలా ఎవరు చేయకూడదు అదే చెప్తున్నాను. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే ఈ రోజు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ లోపల నేను ముందే చెప్పాను, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే వాళ్ళ నక్సలైట్ కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు, లేకపోతే ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే వ్యక్తులు కావచ్చు, ఇతర వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళని ట్యాప్ చేయడంలో తప్పులేదు. కానీ మీరు ట్యాప్ చేసిన వాళ్ళల్లో వాళ్ళు ఉన్నారా, ఉంటే వాళ్ళ గురించి ఎవరు అడుగుతలేరు. ఒకవేళ ఉన్నారా, ఉంటే వాళ్ళ గురించి అడుగుతారు. ఇక్కడ అడిగేది ఏంటంటే రఘునందన్ రావుది, ఈటల రాజేందర్ది, మహేష్ గౌడ్ది, రేవంత్ రెడ్డిది, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ ఫోన్ ట్యాప్ అయి నా మీద ఉప్పలో ఒక కేసు అయింది. నేను ఎక్కడ ఉన్నానో తెలియదు, అప్పటి ప్రభుత్వంలో నాకు కేసు అయింది. ఇట్లా అనేక మంది మీద జరిగింది. నేను ఈ విషయాన్ని కొన్ని వందల సార్లు చెప్పేసాను. అంటే ఈ రోజు ఫోన్ ట్యాప్ అనేది సామాన్యుడు, సినిమా వాళ్ళది ట్యాప్ అయింది, సినిమా అమ్మాయిలది హీరోయిన్స్ ట్యాప్ అయింది, వాళ్ళు ఇబ్బందులు పడ్డారు అనేదాన్ని ఈ రోజు చల్లదు. అంటే ఇవన్నీ ఏంటంటే ఇవి చేయకూడదు అంటున్నాం. చేయకూడనివి ఇవి, చేయాల్సిన ఎవరు చేయాలి? ఇంతకుముందే చెప్పాను, నక్సల్ చేయొచ్చు, టెర్రరిస్టులు చేయొచ్చు, ఐఎస్ఐ ఏజెంట్లు చేయొచ్చు, మన దేశం కానివాన్ని చేయొచ్చు. ఇట్లా చేయండి, దాని తప్పులేదు. అది చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దాన్ని మేము కోఆపరేట్ చేస్తాం, దానిపైన గౌరవంగా చూస్తాం, గర్వంగా చూస్తాం. అంటే మన మీదకి వచ్చిన వాడు ఎవరిని కూడా వదిలిపెట్టము అనే దాన్ని మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ చేయాల్సిందల్లా ఈ రేవంత్దో, జయరామ్దో, లేదు అనుకుంటే మహేష్ గౌడ్దో, లేకపోతే ఈటల రాజేందర్ది, రఘునందన్ది, వీళ్ళది కాదు కదా. అంటే ఇక్కడ వీళ్ళది దాన్ని ఉన్నది. ఇంకా సినిమా హీరోయిన్లు పబ్లిక్ వచ్చి చెప్పలేరు. కానీ ఎందుకంటే వాళ్ళ నేము, ఫేము, వాళ్ళ ఫ్యూచర్ దృష్టిలో వాళ్ళు కూడా సఫర్ అయిన విషయం ప్రతి ఒక్కరి బ్రెయిన్ లో ఉంది. అది కరెక్ట్ కాదు అనేదాన్ని. మరి దాని గురించి ఏం మాట్లాడతాం మనం? ఈ రోజు సినిమా వాళ్ళ గురించి అంటే లాస్ట్ కు వచ్చేసి మీ పార్టీలో ఉండే వాళ్ళనే, ఒకవేళ ఇదే ఫోన్ ట్యాప్ లో బలైన వాళ్ళు ఎవరైతే తాటికొండ రాజయ్య ఫస్ట్ నెంబర్ 1 వికెట్. అది మీకు గుర్తుందో లేదో, తాటికొండ రాజయ్యతోని ఫోన్ లో మాట్లాడి, ఫోన్ లో ఏదో మాట్లాడిందని, ఇంకేదో జరిగిందనేది, అతని ఉద్యోగం ఊడిందని డిప్యూటీ సీఎం గా అన్నదాని వచ్చేసింది. అది ఫస్ట్ వికెట్ పడిపోయింది. ఆ తర్వాత ఇట్లా మీ పార్టీలో ఉండే వాళ్ళ లాస్ట్ కు మొన్న కవిత ఒక స్టేట్మెంట్, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది అన్నదాన్ని ఆమె కూడా చూస్తాం. అంటే ఈ రోజు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు లైవ్ లో మీరు కూడా ఒక బాధితులే, ఫోన్ ట్యాపింగ్ బాధితులే మీరు కూడా అని చెప్తున్నారు కాబట్టి ఎట్లా మీకు మీ ఫోన్ ట్యాప్ అయినట్లు? ఫోన్ ట్యాప్ అవడంతో పాటు ఎందుకైందని చెప్తున్నట్టే నా మీద కేసు అయింది. నేను ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడను, నేను ప్రజలకు అనుగుణంగా మాట్లాడుతున్నాను కాబట్టి ఆటోమేటిక్ గా ప్రభుత్వాన్ని అంటే సహజమే కదా. ఇప్పుడు ప్రజల సైడ్ మాట్లాడినా, ఏవైతే అవినీతి గురించి మాట్లాడినా, ఏం జరిగినా కేసులు పడితే అది కామన్. అంటే కేసులు లేకుండా ఇప్పుడు ఈవెన్ సీఎం స్థాయి వరకు ఉన్న వాళ్ళ కేసులు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ బాధితులు కాదు కదా. ఇవంతా ఉంటది సహజంగా, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ పెద్ద పట్టించుకోము, ఇవన్నీ సింపుల్ గా జరిగిపోతుంటాయి. కానీ ఈ రోజు జరుగుతున్న విషయం అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా అనే దాన్ని చెప్తలేదు బీఆర్ఎస్. అది మేము చెయ్యలేదు అనటం లేదు. అది చెయ్యలేదు అనకుండా 6 గ్యారంటీలు, 60 గ్యారంటీలు, 420, ఓకే అవన్నీ మేము మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి అయినా ఒకటే మాకు, కేసీఆర్ అయినా ఒకటే, రేపు మోడీ అయినా ఒకటే, వీళ్ళు ఎవరిని వదిలిపెట్టాం. అది మేము మాట్లాడుతున్నాం, కొట్లాడుతున్నాం. కానీ ఈ రోజు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం వీళ్ళు ఎవరు మాట్లాడతలేరు. అంటే ఇది కదా మనం మాట్లాడాల్సింది, ఈ అంశం కదా. లఘుచర్ల ఇంకా మిగతా విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ సబ్జెక్ట్ లేని విషయాలు.
సబ్జెక్ట్ కన్ఫైన్ మాట్లాడాల్సిన విషయాల్లో ఫోన్ టాపింగ్ జరిగిందా జరగలేదా, జరిగిన తర్వాత ఏంది మరి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఫోన్ టాపింగ్ లోపల కేసులు ఏ విధంగా ఉంటాయి టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం అనే దాన్ని ఏం ఆలోచిస్తున్నది. అనేక అంశాలను ఇబ్బందులు ఉన్నాయి. అంటే భూములను కొల్లగొట్టిన విషయాలు కావచ్చు, జిహెచ్ఎంసీలో అంశాలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఇట్లా అనేక అంశాలు ఇబ్బందులు మనకు బయటకు వచ్చే బిఎస్. మరి వాటి అన్నింటి మీద శిక్షలు ఉంటాయా, ఊరికే రాజకీయమే చేస్తుందా కాంగ్రెస్ అనేది ప్రధానంగా ఆలోచించాలి. అంటే శిక్షలు కనుక ఉన్నట్టు అయితే త్వరగా విచారణ చేసి దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేసినట్టయితే ప్రజలకు కూడా ఒక నిబద్ధత, అయ్యో మేము గెలిపించుకున్న ప్రభుత్వము ఇది చేసింది అనేది ఉంటుంది. కానీ ఈ రోజు ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయం లాగానే చూస్తుంది అనేది బీజేపీ చెప్తుంది, బీఆర్ఎస్ అంటుంది. ఈ బ్లాక్ మెయిల్ లాగా ఉంటే అది ప్రజలు క్షమించరు. నేను బీఆర్ఎస్ తోని గానీ బీజేపీతో ఏకీభవించి మాట్లాడతలేను. ఇట్లా రోజులు గడిచిపోతున్నావో కొద్దీ ఏం ప్రయోజనాలు ఉంటాయి? ఏ ప్రయోజనాలు ఉండవు, ఎలాంటిది ఉండదు. దీన్ని డ్రాగన్ చేయకుండా త్వరగా విచారణ చేసి త్వరగా నిందితులను పట్టుకొని త్వరగా దీంట్లో శిక్షలు వేస్తే బాగుంటుంది. ఇది ఒక రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే డైలీ న్యూస్ లో ఉండేటట్టు, లేకపోతే ఇతర అంశాలను పక్కన పెట్టే విధంగా కాకుండా ఇతర అంశాలను ఇప్పటికి 2 సంవత్సరంన్నర గడిచిపోయింది, 2వ సంవత్సరం కావస్తుంది. ఈ డిస్కషన్ లో పోసుకుంటుంటే మరి మిగతా అంశాలు ఎప్పుడు మాట్లాడదాం? అడుగుదామండి. ఈ రోజు విద్యార్థులకు, ఈ రోజు నేను మానవత లైన్ లో ఉన్నాడు కాబట్టి ఈ విషయం చెప్పాలి కంపల్సరీ. ఈ రోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా, వాళ్ళని కాలేజీలోకి రానివ్వకుండా, పై చదువులోకి వెళ్లకుండా, ఉద్యోగాలకు వెళ్లకుండా ఈరోజు ఒక ఆతంకవాదులు అంటే వీళ్ళు ప్రైవేటు యాజమాన్యం, ప్రైవేటు కాలేజీలు ఇట్లా విద్యార్థుల జీవితాలను కొల్లగొట్టే వాళ్ళను ఈ రోజు ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? జయరామ్ గారు, మనోహరరాయ్ గారు, సో ఏం చెప్తారు? నిజమే కదా మరి ఇందాక జయరామ్ గారు చెప్పినట్లుగా 1.5 సంవత్సరం అయిపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ పాలనలోకి వచ్చి. అప్పటి నుంచి రోజుకొక కేసు విచారణలు అంటూ చెప్తూ న్యూస్ లో హైలైట్ అవుతున్నారు తప్ప దానికి సంబంధించి ఇంతవరకు ఒక తీర్పు కానివ్వండి, ఎవరు ఏం చేశారనేది క్లియర్ గా ప్రజలకు చెప్పలేకపోతుంది కాంగ్రెస్. ఎందుకు ఇంత డిలే జరుగుతుంది, ఎందుకు విచారణలు అని చెప్తూ పెండింగ్ చేస్తుంది? నిజంగానే ఏమైనా కేవలం ఎంటర్టైన్ చేస్తున్నారు ప్రజల్ని, లేదంటే ఏంటి సీరియస్ గా ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విషయంలో? మనం మాటలు చెప్పినంత తేలిగ్గా ఉండదు విచారణ. సాక్ష్యాధారాలు సేకరించాలి. ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే ఎప్పుడైతే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదైంది, వాళ్ళు అరెస్ట్ అయ్యారో అమెరికా జంప్ అయిపోయింది ప్రభాకర్ రావు గారు. ఈయన సూత్రధారి. ఈ సూత్రధారి అమెరికా నుంచి భారతదేశాన్ని తెలంగాణకు రప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ అధికారులు అదేవిధంగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తే ఆయన వచ్చి ఇవాళ 4వసారి ఆయన డిజిటల్ సాక్ష్యాలు, ఫోన్లను అవి ఆయన ల్యాప్టాప్లు వాడినట్లు వాటిని పోగొరు. కాబట్టి విచారణ అంటే సౌదీ అరేబియాను, ఇరాకు, ఇరాన్ దేశాల్లో లాగా మన భారతదేశంలో బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టం వచ్చింది. అది ఎట్లంటే విచారణ జరగాలి, సాక్ష్యాధారాలు సేకరించాలి, దానికి కొంత సమయం పడుతుంది. లేకుంటే ఆ దేశాలు, అరబ్ దేశాల్లో ఉన్నట్టు చట్టాలుంటే కాలు కంటెక్కన్ని, మెడ నరకటాలు, ఇట్లాంటి చేతులు నరకటాలు ఉండేవి. కానీ అట్లా చట్టాలు లేవు మంది. కాబట్టి ఆ చట్టాల ప్రకారం విచారణ జరుగుతుంది. విచారణ అంకం అనేది తుదేసుకొచ్చింది, చివరి దశకొచ్చింది. ఉపయోగపట్టండి. ఇప్పుడు వెంటనే మనం చేయాల్సి వస్తే వెంటనే వేయొచ్చు, అట్లా కాదు కదా. నిందితులు తప్పించుకోకుండా సాక్ష్యాధారాలు సేకరించాలంటే సమయం పడుతుంది. కాబట్టి మేము మాకేదో రాజకీయ లబ్ధి కోసం కాదు, మేము ప్రజలకు ఇచ్చిన మాట, ఎన్నికల్లో ప్రజలకు 6 గ్యారెంటీలతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పాలకులు చేసిన అవినీతిని కూడా వెలికి తీస్తామంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అధికారం ఇచ్చారు కాంగ్రెస్. కాబట్టి పారదర్శకంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉన్నాం మేము. అదే మీరు జవాబుదారితనంగా ఉండడం మంచి విషయమే ఒకటండి. కానీ ఇందాక మీరు జయరామ్ గారు చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఇంకా చెప్పుకుంటూ పోతే ఏదైతే చాలా అంశాలు ఉన్నాయి, పెన్షన్లు కానివ్వండి, రకరకాలుగా ఒక రోజుకొక సమస్య వస్తుంది. ఈ సమస్య పైన కూడా అంతే ఫోకస్ పెడితే బాగుండేది కదా అనేది ప్రజల నుంచి ఒక అభిప్రాయం. ఫస్ట్ ఈ రాష్ట్రాన్ని దివాలా దిగించారు, గాడి తప్పించారు, ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు ఒకటే కాదు, దాని ప్రవర్తన, పద్ధతి, తీరు, ఇవన్నీ కూడా. గతంలో మేము ధర్నా చేసే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ కూడా ధర్నా చౌక్ ఎత్తేసారు. ఎంత నియంత్రణతో ఉన్నది. కార్మికులు సమ్మెకు నోటీస్ ఇస్తే ఆర్టీసీ కార్మికులు 30 మంది చనిపోయేలా చేశారు. తర్వాత కార్మిక సంఘాలే లేకుండా చేశారు.
ఆర్టీసీ పుట్టినప్పుడు ఉన్నటువంటి కార్మిక సంఘాలు వీళ్ళు కార్మిక సంఘాలు లేకుండా చేసిన అట్లాంటి వాతావరణం లేదు కదా. చర్చలు జరుపుతున్నాం, మనం కుటుంబ సభ్యులు అంటున్నాం, ఈ విధంగా ఆర్థిక వ్యవస్థను గాల్లో పెడుతున్నాం. ఇవాళ రైతు భరోసా దాదాపు 54 లక్షల మంది రైతుల ఖాతాలు వేసిన వరకు 5-6 రోజుల్లో 70 లక్షల మంది రైతులకు 1,49 లక్షల ఎకరాలకు రైతు భరోసా వేయబోతున్నాం, రైతులను ఆదుకోబోతున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ పాపం కూడా వాళ్ళదే అయినప్పటికీ ఎవరిదైనా మేము మా భుజాల మీద ఉంది కాబట్టి బాధ్యత వాళ్ళకు కూడా తప్పకుండా ఇచ్చేందుకు నిధుల సేకరణలో భాగంగానే తర్వాత త్వరలోనే వాళ్ళకు కూడా ఇచ్చిన మాట వాగ్దానాలకు తిరిగి ముడిపెట్టొద్దండి దయచేసి. పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అంటే మీరు అన్నది కరెక్టే, అభివృద్ధి ముఖ్యం, సంక్షేమం ముఖ్యం. అంటే సంక్షేమం కంటే ఎక్కువగా అభివృద్ధి ముఖ్యం అని మీరు చెప్పారు, కానీ అధికారంలోకి వచ్చింది మాత్రం ఆ సంక్షేమ పథకాల పేర్లు చెప్పే వాటి గురించి హైలైట్ చేసే మీరు అధికారంలోకి వచ్చారు, అంతే కదా? అంత 2 సంక్షేమ పథకాలు మేము చేయాలి. ఇంకా 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నాం, అది ప్రధానమైన అంశం, అది ఇస్తాం. అదే విధంగా ఆసరా పెన్షన్లు పెంచుతాం. ఇప్పుడు రైతు భరోసా వేసిన ఈ వేస్తామంటున్నారు కానీ ఎప్పుడు ఏంటో చెప్పట్లేదు, క్లారిటీ లేదు. త్వరలో ఇప్పుడు రైతు భరోసా వేసినామా లేదా? ఈ రోజు 54 లక్షల ఎకరాలకు ఇచ్చినాం, రేపు మొత్తం 70 లక్షలకు ఇస్తాం. కాబట్టి మేము ప్రధానమైనటువంటి 6 గ్యారెంటీలు గృహజ్యోతి పథకం కింద 50 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు, ఉచిత విద్యుత్ పొందుతున్నారు 200 యూనిట్లకు. 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్లు వస్తున్నాయి. 180 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుని 6,600 కోట్లు ఆదా చేసుకున్నారు. ఎక్కడికి కూడా వెనక్కి పోవట్లేదు, గుర్తుపెట్టుకోండి. అదే అంటున్నా, వాళ్ళు చేసినటువంటి నష్టాన్ని పూడ్చుకుంటూ వ్యవస్థలతో చర్చలు జరుపుతూ అందరినీ గౌరవించుకుంటూ ఒక ప్రజాస్వామ్య వాతావరణమే కాకుండా సంక్షేమ పథకాలు కూడా అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. పారదర్శకంగా ఉంటున్నాం, ప్రజలకు దాపరికం లేకుండా చెప్తున్నాం మేము. రవికుమార్ గారు, సో మీరు ఇందాక చెప్పినట్లుగా బీజేపీ నుంచి కూడా చాలా మంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి బాధితులు ఉన్నారా అని చెప్తున్నారు. అయితే నిజంగానే ఒకళ్ళు బాధితులు ఉంటే కేంద్ర ఇంటెలిజెన్స్ ఈ విషయంలో ఏమైనా గమనించలేకపోయిందా, లేదంటే ఈ బాధ్యత కేవలం రాష్ట్రానిదేనా? అమ్మ, కేవలం బీజేపీ కాంగ్రెస్ వాళ్ళే కాదు, మొత్తం 618 మంది రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసినారని తెలుస్తుంది. దాంట్లో సొంత పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. మేబీ సత్యవతి గారి ఫోన్ కూడా ట్యాప్ అయి ఉండొచ్చు, చెప్పలేము. మొత్తం 618 మంది ఉన్నారు. అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. అందరి ఫోన్లు ట్యాప్ చేసిరు, వీళ్ళు అందరి ఫోన్లు ట్యాప్ చేసిరు. కాబట్టే బీఆర్ఎస్ సొంత నాయకులు కూడా కుయ్యమని కూడా కాము ఉన్నారు. వాళ్ళ హయాంలో ఏం మాట్లాడలేదు, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. వాళ్ళు బయటకు వచ్చి ఎప్పుడు మాట్లాడే ధైర్యం చేయలేకపోయినారు. ఇప్పుడు మావోయిస్ట్ పేరు చెప్పి అన్ని సర్వీస్ ప్రొవైడర్ల నంబర్లు తీసుకొని అంత ట్యాపింగ్ చేస్తే వాళ్ళ ఫోకస్ అంతా అక్కడ కాకుండా వాళ్ళ మొత్తం శాంతి భద్రతల పైన కావచ్చు, మావోయిస్టుల పైన కావచ్చు, అక్కడ కాకుండా కేవలం రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడానికే వీళ్ళు ఎక్కువ సమయం కేటాయించారనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు సత్యవతి గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయింది అంటారు. ఏమో కాంగ్రెస్ బీజేపీ ఎట్లా కలిసిపోతుంది? మా ఈటల రాజేందర్ గారు ఆయన ఫ్రస్ట్రేషన్ అయిపోయి హైడ్రా ఏ విధంగా అయితే అన్యాయం చేస్తుందో, అదేవిధంగా రైతులకు ఏ విధంగా అయితే మీరు అన్యాయం చేస్తున్నారో ఆ విషయం పైన ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఏ విధంగా తిట్టినారో మీకు తెలుసు కదా. ఇంతగానో పోరాడుతుంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటి ఎట్లా అంటారో నాకు అర్థం కాదు. బనకచర్ల విషయం పైన నిన్న కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, బనకచర్లను ఆపాలి, దాని డిపిఆర్ తెప్పించుకోవాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారు నిన్న చాలా స్పష్టంగా డిమాండ్ చేశారు. మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. నేను ఇంకో విషయం కూడా చెప్తాను, లగచర్ల పైన పోరాడింది మా ఎంపీలు పోయారు, మీ ఎంపీలు పోలే. మీ ఎంపీలు లేరనుకోండి, మీ ఎమ్మెల్యేలు ఎవరు పోలే అక్కడికి. అక్కడ ఆ ఊరు దాకా పోలే, ఆ ఊర్లో ఉన్నటువంటి బాధలతో మాట్లాడలే. ఆ ఊర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా ఎవరినైతే జైల్లో పెట్టిందో, కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా ఎవరినైతే అక్కడ గాయపరిచిందో, విచారణ పేరుతో వాళ్ళని కొట్టి గాయపరిచిందో, వాళ్ళ ఇంటికి మేము వాళ్ళని పరామర్శించాం. మీరు ఎప్పుడు పోయారమ్మా? కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పోయారు? మేము పోరాడుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం పైన. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, రైతు రుణమాఫీ మీరు మొత్తం చేస్తామని చెప్పినారు. 40 లక్షల మంది రైతులు ఉన్నారు. రైతు రుణమాఫీ కోసం వాళ్ళందరికీ కూడా మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కేవలం 25 లక్షల మందికి చేసి అది 18,000 కోట్ల 19,000 కోట్ల రైతు రుణమాఫీ చేసి మిగతా వాళ్ళకందరికి ఎగనామం పెట్టిరు. దానిపైన పోరాడుతుంది భారతీయ జనతా పార్టీ. మీరెక్కడ పోరాడిరు? మేము ఇప్పటికి కూడా చెప్తున్నాము, మీరు 2 విడతల రైతు భరోసా, మొన్న 2 ఎకరాల మట్టుకే ఇచ్చారు మీరు రైతు భరోసా. ఆ రైతు పెట్టుబడి కోసం మీరు ఇచ్చింది 2 ఎకరాల వరకే. ఇప్పుడు మీరు మళ్ళీ 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఇట్లా మొత్తం అందరికీ ఇస్తున్నాము. 9 రోజుల పాటు కొనసాగుతుందని చెప్తున్నారు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, అంతకుముందు రైతు భరోసా అయితే బాకీ ఉందో మిగతా వాళ్ళకి, ఆ రైతు భరోసాతో పాటు, అంటే అంతకుముందు ఇవ్వాల్సిన రైతు భరోసాతో పాటు ఇప్పుడు ఇవ్వాల్సిన 2 కలిపి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఒకటి రవికుమార్ గారు, మీరు అంటున్నట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగానే టైం పాస్ చేస్తుందా, విచారణలు అని చెప్తూ లాగ్ చేస్తుందా? ఇందాక జయరాం గారు చెప్పినట్లుగా మేము ప్రతిరోజు ఇదే విషయాన్ని చెప్తున్నాం.
కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ కేసులపైన ఎక్కువ ప్రచారం చేసుకొని కేసీఆర్ ని విచారణ పేరుతో పిలిచి ప్రజల్లో లేనిపోని అయోమయం గురి చేసి ప్రజల దృష్టిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలని మర్చిపోయే విధంగా ప్రజల దృష్టిని మరలుస్తుంది అని చెప్తున్నాం. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇప్పుడు చూడండి, కేసీఆర్ విచారణ అయింది, కేటీఆర్ విచారణ అయింది, ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ జరుగుతా ఉంది. ఇవన్నీ ఈ టైంలో ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఇవన్నీ ఏమండి, ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం విచారణ కావచ్చు, ఆ విద్యుత్ కొనుగోలు ఒప్పందం పైన విచారణ కావచ్చు, ఆ గొర్రె పిల్లల పథకం పైన కావచ్చు, వీటన్నిటిపైన సంవత్సరంన్నర అయిందండి ఇప్పటికే. కాళేశ్వరం పైన 4 విచారణ రిపోర్ట్లు వచ్చినప్పటికీ కూడా ఆల్రెడీ మంత్రివర్గం దగ్గర విజిలెన్స్ అండ్ కమిషనర్ రిపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ కేబినెట్ నుంచి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయినారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్టు 27 మంది ఇంజనీర్ల పైన చర్యలు తీసుకోండి, వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోండి చెప్పినా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతుంది. ఎందుకో వీళ్ళు కుమ్మక్కైపోయి దాన్ని ఇంకా పొడిగించాలని చూస్తున్నారు. స్థానిక సంస్థ ఎలక్షన్ల వరకు ఈ విచారణలు ఇదే విధంగా కొనసాగించి ఇదే విధంగా పొడిగించి స్థానిక సంస్థ ఎలక్షన్లలో వీళ్ళు ఏదో లాభం పొందాలని చెప్పేసి చూస్తున్నారు. ప్రజలు అంత చిన్నవాళ్ళేం కాదు, ప్రజలు అన్ని ఆలోచిస్తారు, ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు చేస్తున్నటువంటి పనులన్నీ టైంపాస్ పనులు కావచ్చు, విచారణ పేరుతో చేస్తున్నటువంటి టైంపాస్ పనులు కావచ్చు, మీరు చేసినటువంటి హామీలను ఏ విధంగా అయితే మోసం చేస్తారో ఈ విషయాలపైన అన్నిటిపైన కూడా ప్రజలకు తెలుసు. సత్యవతి గారు, సో ఏం చెప్తారు? చాలా స్పష్టం రవికుమార్ గారు చెప్పారు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది, కావాలనే బీఆర్ఎస్ నాయకుల మీద బట్టకాల్చి మీదేస్తున్నారు. వీళ్ళు ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిర్రు. వీళ్ళకి చేత కాలేదు, వీళ్ళ హామీలను నెరవేర్చుకోలేదు, ప్రజల్లోకి వెళ్లే మొహం లేదు కాబట్టి ఏదో ఒక సాకుతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు, కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు. కానీ ప్రజలంత అమాయకులు కాదు. ఖచ్చితంగా వీళ్ళకి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళు జీరో. అంటే ఒకటి, ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో ఇక్కడ రాజకీయ నాయకులు, అమ్మాయిలు, సినిమా అమ్మాయిలు, ఇవన్నీ రకరకాల పేర్లు కూడా వస్తున్నాయి కదా. మరి ఈ విషయంలో అప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, అప్పుడు మరి మీ పాత్ర ఏంటి? ఒకవేళ నిజంగానే ఇట్లా మీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఈ ట్యాపింగ్లు జరగకుండా ఆపవచ్చు కదా, ఎందుకు మరి ఇప్పుడు ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటున్నారు? లీగల్ నోటీసుల వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది బీఆర్ఎస్ కి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే లీగల్ నోటీసుల వరకు వెళ్లాల్సి వస్తుంది మేడం. ఇప్పటి వరకు లీగల్ నోటీస్ అంటే ఇప్పటి వరకు వెయిట్ చేసింది ఇంటెలిజెన్స్ చేస్తున్నటువంటి వర్క్ కు సంబంధించింది ఖచ్చితంగా ఆన్సర్ బయటకు వస్తుంది. వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా నాయకత్వం మీద, కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా నోటీసులు అసత్యపై ఆరోపణలు చేసినప్పుడు ఖచ్చితంగా దానికి కౌంటర్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. దాన్ని నిరూపించుకోవాలి. మీరు ఇట్లా ఎట్లా చేస్తారని చెప్పేసి క్వశ్చన్ చేస్తే రైట్ మాకు ఉంటుంది కాబట్టి చేస్తున్నాం. ఇది సరైంది కాదు. ఇట్లా చేయడం అనేది సరైంది కాదు. విచారణకు పిలుస్తున్నారు, పిలువనివ్వండి. అది వాస్తవాలు ఏందనేది బయటకు వస్తుంది, అప్పుడు మాట్లాడదాం. మీరు అంటున్న ఇంటెలిజెన్స్ ప్రజల కోసం పనిచేయాలి. సహజంగా ఎక్కడైతే అవినీతి జరుగుతుందో వాటి గురించి ఫోకస్ చేయాలి. కానీ ఇక్కడ డిఎస్పీ కానివ్వండి, అదే ఎస్ఐబి, ఓఎస్డి కానివ్వండి, వీరికి సంబంధించి కూడా విచారణలకు వెళ్తున్నారంటే కూడా అంటే వాళ్ళని ఉపయోగించుకున్నారు రాజకీయంగా. మీరు లబ్ధి కోసమే దీన్ని రాజకీయం చేసి ఆ రకంగా ట్యాపింగ్ చేస్తారన్న ఆరోపణలు పెద్ద స్థాయి ఆరోపణ కదా. అండ్ ఇంకొకటి, మీరు అన్నట్టు ఈ అవినీతి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీటిని అంటే నోటీస్ చేయొచ్చు కదా, మీరే ముందే గమనించి వాటిని అప్పుడే చేయొచ్చు కదా, ఎందుకు అప్పుడు చేయలేదు? ఇప్పుడు మీరు ప్రతిపక్షంకి వచ్చాక ఇవన్నీ విచారణలు ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది? మేడం మేము ఎదుర్కోవడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని మేడం. కావాలని పట్టగలిసి అదే అంటే ఇప్పుడు వీళ్ళందరూ అంటారు కదా, ఇప్పుడు కేవలం కాంగ్రెస్ అంటలేదు, బీజేపీ కూడా అంటుంది. ఏంటి మేడం? కేవలం కాంగ్రెస్ నుంచి అనట్లేదు, బీజేపీ నుంచి అంటున్నారు. ఆఖరికి జయరాం గారు కూడా మీరు కూడా ఉండొచ్చు అన్న కమెంట్లు వస్తున్నాయి కదా. అంటే మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు నోటీస్ చేయలేకపోయారు? ఈ ట్యాపింగ్లు జరుగుతున్నాయి 2018 అని కూడా మహేష్ కుమార్ గౌడ్ అన్నారు కాబట్టి ఎందుకు అప్పటి నుంచి మీరు దీన్ని నోటీస్ చేయలేదు? కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని నోటీస్ చేసింది కానీ మీరు ఎందుకు నోటీస్ చేయలేకపోయారు? ఆ రోజు మాట్లాడిండా మహేష్ కుమార్ గౌడ్ నా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి? రేవంత్ రెడ్డి మాట్లాడిండా, రఘునందన్ మాట్లాడిండా, మిగతా ఎంపీలు మాట్లాడిరా? ఎవరు మాట్లాడారు మేడం? ఎవరైనా మాట్లాడిరా? ఎవరైనా బయటకు వచ్చిరా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిరా? వీళ్ళెవరు కంప్లైంట్ ఇవ్వకుండా, వీళ్ళెవరు మాట్లాడకుండా ఈ రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటే ఈ అంశాన్ని పట్టుకొని బ్లేమ్ చేయాలి, బదనాం చేయాలని చెప్పేసి ఆరోపణలు చేస్తుంటే దానికి మేము సమాధానాలు చెప్పుకుంటూ కూర్చోవాలి? మా మీద ఆరోపణలు చేస్తూ అసత్యపు ఆరోపణలు చేస్తూ ఉంటే సమాధానాలు చెప్పుకుంటూ కూర్చోవడం కాదుగా. ఖచ్చితంగా లీగల్ నోటీస్ లకు పోయినామంటేనే అర్థం మేము చెయ్యలేదు అనేది. కావాలని మా మీద బట్టగాల్చి మీదేస్తున్నారు అనేది స్పష్టము. ఒక క్లారిటీ తీసుకుందాం, ఒక నిమిషం. మీరు అన్నదానికి ఒకసారి క్లారిటీ తీసుకుందాం. మానవతి రాయ్ గారు, మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నారు? సత్యవతి గారు మర్చిపోయారంటుంది.
రేవంత్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ మూలాన భయానికి అసలు ఫోన్ మాట్లాడలే ఎవరితో కూడా. ఫోన్ మాట్లాడటమే పని చేశారు. రఘునందన్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు, ఆ రోజు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా మా ఫోన్ యూజ్ చేయలేదా మానవతరాయ్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు? మాట్లాడండి, మా విషయాలు బయటకు వస్తున్నాయి. మేము కూడా ఏదైనా ధర్నాలు పిలిపిస్తే రేవంత్ రెడ్డి గారు నా నాయకత్వంలో ప్రగతి భవన్ ముట్టడికు పిలిపిస్తే మేము అసలు పోకముందే మేము చర్చ జరిగిన 5 నిమిషాల్లోనే మమ్మల్ని అరెస్ట్ చేసి అంటే ఏ విధంగా బయటకు వచ్చినాయి ఇవన్నీ. కాబట్టి ఆ రోజు ఆరోపించను ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎందుకు కాల్ సెంటర్ డేటాను ధ్వంసం చేయాల్సి వచ్చింది? ప్రణీత్ రావు అనే వ్యక్తి ప్రభాకర్ రావు శిష్యుడు, ఆయన ఎందుకు కాల్ డేటా సెంటర్ ను ధ్వంసం చేయాల్సి వచ్చింది? దీనికి సమాధానం ఉందా చెప్పండి. నిజంగానే మీరు సత్యహరిశ్చంద్రులు అయితే, శుద్ధపూసలు అయితే ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది? సత్యవతి గారు ఇంకో అంశం అండి, వీళ్ళు మాట్లాడితే బీజేపీ కాంగ్రెస్ ఓడెట్లయిద్దండి. కవిత గారే చెప్పారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కలవబోతున్నాయని చెప్తే రాజా సింగ్ గారు దాన్ని బలపరిచారు. ఇలా కళ్ళ ముందు కనపడుతుంది. వాళ్ళ నాయకత్వం ఒక నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వంలో కవిత గారు మాట్లాడితే బీజేపీలో సీనియర్ నాయకుడు రాజా సింగ్ గారు అది నిజమే, ఇది వాస్తవమే అని. ఒక నిమిషం అండి, సత్యవతి గారు ఏం చెప్తారు? ఇట్లా ధర్నాలు చేద్దామని పెట్టే లోపే అరెస్ట్ చేసేస్తుండే ఇవన్నీ విషయాలు ఎట్లా తెలుస్తున్నాయని చెప్పి అంటున్నారు. నేను ఒక విషయం చెప్పనా, నేను ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేసిన, తెలంగాణ మూవ్మెంట్ లో పనిచేసిన, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పొలిటికల్ లైఫ్ లో చాలా సీరియస్ గా ఉన్నాం. ఖచ్చితంగా ఒక ధర్నా ప్రోగ్రామ్ చేస్తున్నాం అనంటే ఇంటెలిజెన్సీ వాళ్ళకి తెలుస్తది. ఎందుకు తెలుస్తది, ఎందుకు వాళ్ళు మన మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అనంటే అక్కడ రోడ్ల మీద బైఠాయించడం గానీ, లేకపోతే పబ్లిక్ ఏదైనా డిస్టర్బెన్స్ కాకుండా ఉండడం కోసము వాళ్ళు ఎప్పటికప్పుడు నిఘా వేసి ఉంచుతారు. ఉంచి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా ఏవైతే డిమాండ్లు ప్రభుత్వాన్ని చేస్తున్నావో అవి సానుకూలంగా చేసి మళ్ళీ మీరు ఇళ్లకి వెళ్ళండి అని చెప్పేసి చెప్తారు. ఆ నిఘా కోసం, ఆ సమాచారం కోసం ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రామ్ కి ఏ ప్రభుత్వాలు ఉన్నా మేడం, ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే ఓన్లీ బీఆర్ఎస్ గవర్నమెంటే చేసింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎవరిని కొన్ని విషయాలు ప్రజలకైతే కొంచెం నిరుత్సాహం ఉండే కదా. మీరు అన్నట్లు ఇప్పుడు అన్ని విషయాలు ధర్నాలు చేయనివ్వలేదు, రోడ్లపైకి రానివ్వలేదు, ధర్నా చౌకలు ఎత్తేసారు. అసలు అంత ఈజీగా ఎవరిని కలిసేవారు కాదు సీఎం. మొత్తం అప్పుడు అధికారంలో ఉన్నా కూడా సీఎం అసలు ఎవరిని కలిసేవారు కాదు, దూరంగా ఉండేవారు. ప్రజలకు ఎప్పుడు దగ్గరగా లేరు కాబట్టే కదా ఈరోజు ఇలాంటి పరిణామాలు వస్తున్నాయి. మీరు అన్నట్లుగా అదే చెప్తున్నా మేడం, ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే కాదు, గత కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అసలు ఊపిరాడనీయలేదు, మమ్మల్ని బయటికి రానివ్వలేదు. అయినా వాళ్ళకు తెలియకుండా గోడలు దుంకిన సందర్భాలు ఉన్నాయి, అసెంబ్లీలు ముట్టడి చేసిన సందర్భాలు ఉన్నాయి, మిలియన్ మార్చ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, సంసద్ యాత్ర చేసిన సందర్భం ఉంది, తెలంగాణను సాధించుకున్నది ఉన్నది. వీళ్ళేదో శుద్ధపూసలైనట్టు వీళ్ళు అంటే మీరు అన్నట్లు సత్యవతి గారు మీ ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ స్ట్రక్ అవుతుంది, మీ వాయిస్ ఒకసారి సిగ్నల్ చూసుకోండి. మీరు అన్నట్లు నిజంగానే ప్రజాస్వామ్యంతో ఆ రకంగానే ప్రజల సపోర్ట్ తోనే తెలంగాణ రాష్ట్ర సాధన అయ్యింది. కేవలం ఒక్క బీఆర్ఎస్ పార్టీతోనే కాకుండా అందరు కూడా ఈ రోడ్డు పైకి వచ్చారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన అది జరిగింది. కానీ అదే ప్రజల్ని రానివ్వలేదు కదా బీఆర్ఎస్ గవర్నమెంట్, వాళ్ళ సమస్యలు చెప్పుకోనివ్వలేదు కదా. ఎస్ మానవతరాయ్ గారు, ఇప్పుడు ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, సీమాంధ్ర ప్రభుత్వం మేము కూడా తెలంగాణ ఉద్యమం చేసినాం, జైల్లోకి పోయినాం. మేము కూడా ఆ సీమాంధ్ర ప్రభుత్వం మేము పార్టీలో ఉండి కూడా పోయినాం. సీమాంధ్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ఉద్యమాన్ని ఏదో రకంగా అంచివేయాలని చూస్తారు సీమాంధ్ర పాలకులు. మరి తెలంగాణ ప్రభుత్వానికి ఏమొచ్చిందని కోదండరాం ఇల్లు బద్దలు కొట్టాల్సి వచ్చింది. ఇందిరా పార్క్ లేకుండా అసలు ధర్నా చౌకే లేకుండా ఎత్తేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక నిమిషం అండి, రవికుమార్ గారితో కూడా ఒకసారి వాళ్ళ పాయింట్ తీసుకుంటాను. చాలా చెప్పని కార్మిక సంఘాలు లేకుండా ఎత్తివేయాల్సింది. ఓకే రవికుమార్ గారు, సో మీరు కూడా నిజంగానే అప్పటి నుంచి జరిగితే ఏదైనా ఫోన్ ట్యాపింగ్ జరిగిందే ఇలాంటి అనుమానం ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలోనే ఎందుకు రాలేరు, ఇప్పుడు వస్తున్నారంటే? ఇందాక సత్యవతి గారు అదే పాయింట్ అన్నారు, అప్పుడు వచ్చారా, ఎవరు మాట్లాడారు, ఈటల మాట్లాడారా, వీళ్ళు మాట్లాడారంటూ అంటున్నారు. మీకు గుర్తుందో లేదండి, మీకు గుర్తుందో లేదో బండి సంజయ్ గారు నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా ఫోన్ లో విషయాల్ని మాట్లాడుకోవడానికి వీల్లేకుండా పోతుందని చెప్పేసి బండి సంజయ్ గారు ఆలోచనతో ఎన్నో మీటింగ్లలో మాట్లాడాడు. పాదయాత్ర అనేక మీటింగ్లలో మాట్లాడు. అప్పుడు రఘునందన్ రావు గారు కూడా మాట్లాడారు, మా ఫోన్ లో ట్యాప్ అవుతున్నాయని చెప్పి. కేసు వేసారు, అప్పుడే కేసు వేసారు ఫామ్ హౌస్ లో. అప్పుడు ఆ ఫామ్ హౌస్ వర్షన్ మీకు తెలిసే ఉంటది. ఫామ్ హౌస్ వర్షన్ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగింది, లేకపోతే ఎట్లా జరుగుతుందండి? వాళ్ళ సొంత ఎమ్మెల్యే పైన వీళ్ళు నిఘా పెట్టినట్టు వాళ్ళ సొంత ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేసారు. వాళ్ళ సొంత ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా ఆ ఫామ్ హౌస్ వర్షన్ కి తెరలేపారు. అంటే నేనేమంటున్నా,
అందుకు ఫోన్ ట్యాపింగ్ కు ఎవరు కూడా అది కాదు, అందరూ వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు, కార్యకర్తలు, మిగతా పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరి ఫోన్లను ట్యాప్ చేసినారు. ఇది చాలా స్పష్టంగా వాళ్ళ పార్టీ నాయకులకు కూడా తెలుసు, సత్యవతి గారు కూడా తెలుసు వాళ్ళ పార్టీలో ఎవరెవరు ఫోన్లు ట్యాప్ జరిగినాయి అనేది సత్యవతి గారికి తెలుసు, బాగా తెలుసు. మిత్రులు మాకు అంటే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు తెలుసుకోవడానికి, అంటే సొంత పార్టీలో ఎవరు మనకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయం తెలుసుకోవడానికి కూడా అనేక మంది ఫోన్లు ట్యాప్ చేసినారు అంటున్నా. ఈ విషయం పైన అప్పట్లోనే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కంప్లైంట్ ఇచ్చినారు, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని చెప్పేసి. కానీ అప్పుడున్న ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు కదా. అప్పుడు నియంతృత్వ పాలన, ఎవడి మాట వినేది కాదు, ఎవడు పడితే వాడిని తీసుకెళ్లి లోపల జైల్లో వేసినారు. మా యొక్క సోషల్ మీడియా కార్యకర్తలు ఎంతమందిని జైల్లో వేసినారు, మా యొక్క బీజేవైఎం కార్యకర్తల్ని ఎంతమందిని జైల్లో వేసినారు, ఎంతమంది పైన కేసులు బుక్ చేశారు మీకు తెలియదండి. అదే విధంగా ఈ యొక్క కమిషన్ పైన మనకు దాడికి పోతే, కమిషన్ పైన ముందు ధర్నాకు పోతే అక్కడ కూడా మా యొక్క బీజేఎం నాయకులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు 10-20 రోజులు. మా బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చున్న అతన్ని బలవంతంగా దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి ఆయన్ని అరెస్ట్ చేసి కారణాలు చెప్పకుండా, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణాలు చెప్పకుండా, ఆ కారణం కోసం అడిగితే మా యొక్క ఎక్కడ వీళ్ళు దొరికిపోతారని, అంటే ఎక్కడ వీళ్ళు మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటారని చెప్పేసి 4 జిల్లాలు కార్లలో తిప్పి వాళ్ళు కేసులు బుక్ చేసిన విషయం. సరే, ఇలా అంటే మీరు అంటున్నారు కరెక్టే, నిజంగానే ఓకే. మీరు అన్నట్లు నియంతృత్వ పోకడలతో ప్రభుత్వం అప్పుడు పాలన జరిగింది, అవన్నీ విషయాలు పక్కన పెడితే అప్పుడు కూడా ఆ టైంలో కూడా అటు బీజేపీ నుంచి ఎంపీలు ఉన్నారు కదా, మరి కాంగ్రెస్ కి కేంద్రం ఎందుకు దాని గురించి ఫిర్యాదు చేయలేకపోయారు? కేంద్రం ఎందుకు ఈ విషయంలో యాక్షన్ తీసుకోలేకపోయింది? లేదండి, ఇప్పుడు ఆ విషయాలన్నీ పైన కూడా అప్పుడు కేంద్రం దాకా పోయింది. కేంద్రం కూడా చాలా సార్లు చెప్పింది ఏ విధంగా అయితే ఫోన్ ట్యాపులు జరుగుతుంది దాని ఆధారాల కోసం వెతికింది. దాని తర్వాత మన వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఆధారంగానే ఇప్పుడు నడుస్తా ఉంది కదండి ఈ కేసు. ఇప్పుడు కంప్లైంట్ కాదు ఇది. ఈ కేసు ఈ యొక్క అధికార ఎలక్షన్స్ కంటే ముందు ఆగస్టు ఆ టైంలో అనుకుంటా ఫస్ట్ కంప్లైంట్ రిజిస్టర్ అయింది ఫోన్ ట్యాపింగ్ పైన. ఫస్ట్ కంప్లైంట్ రిజిస్టర్ అయింది ఆగస్ట్ లో అనుకుంటారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆగస్ట్ జూలైలో అట్లా కంప్లైంట్ రిజిస్టర్ అయింది. అప్పటి నుంచి ఆ కేసు దాని ఆధారంగానే ఇప్పుడు కూడా కేసు నడుస్తా ఉంది. దాని ఆధారంగానే ఇప్పుడు మా ఎంపీలని విచారణకు పిలుస్తున్నారు, మా వాంగ్మూలం కోసం పిలుస్తున్నారు. అది నడుసు, కేసు వేయలేదని కాదు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ విచారణను లాగ్ చేస్తుంది, చాలా టైం పాస్ చేస్తుంది అంటున్నారు. కాబట్టి ఈ విషయంలో కేంద్రం ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా? ఈ చట్టంలో ఏమైనా మార్పులు చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమైనా ఎంపీల నుంచి ప్రెషర్ పోతుందా కేంద్రంకి? ఖచ్చితంగా పోతుంది, ఖచ్చితంగా పోయింది కూడా. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దేశ భద్రత కోసము, ఈ యొక్క దేశం పైన వ్యతిరేకంగా ఎవరైతే కార్యక్రమాలు చేస్తారో వాళ్ళ పైన నిఘా కోసము వాడతారు దీన్ని. ఇప్పుడు అదే విషయం చెప్పి ఈ యొక్క రాష్ట్ర, అంటే అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినట్టు కావాల్సినటువంటి ఆ మిషనరీని, ఆ సిస్టమ్స్ ని, ఆ కంప్యూటర్లు, వాటన్నిటిని కూడా కొన్ని 100 కోట్లు పెట్టి కొనుక్కొచ్చింది, తెచ్చుకున్నది. దాని తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు ఈ యొక్క మావోయిస్టుల కోసం అని చెప్పి తెచ్చుకున్నారు. కానీ ఈ నిఘా మొత్తం రాజకీయ నాయకుల పైన జరుగుతుందని తెలుసుకున్న తర్వాత దానిపైన ఎటువంటి చర్యలు తీసుకుని మొన్న వచ్చారు కదా, మొన్న వచ్చి మాట్లాడిపోయింది కదా, మొన్న కేసు పెట్టినారు కదా మన వాళ్ళు. అవన్నీ ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది అన్ని రాజకీయ నాయకుల, అన్ని పార్టీల రాజకీయ నాయకుల పైన ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇప్పుడు మా రఘురామన్ గంటి వాళ్ళ పైన కూడా జరిగింది, వీళ్ళందరి పైన జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది అత్యంత తీవ్రమైన నేరము. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోవాలా, మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఓకే అండి, చూద్దాం జయరామ్ గారు ఏం చెప్తారు. నిజంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము కానివ్వండి, ఇంకా చాలా విచారణలు ఏవైతే రోజుకు ఒక విచారణలు జరుగుతున్నాయి, ఇవన్నీ నిజంగానే మీరు లాగ్ అవుతుందా, లేదంటే కేవలం దీన్ని రాజకీయంగా ఒక అస్త్రంగా వాడుకుంటుందా కాంగ్రెస్? నేను అదే చెప్తున్నాను మొదటి నుంచి ఇప్పటి వరకు. రాజకీయ పార్టీలు రాజకీయాలే మాట్లాడితే మీరు వాళ్ళతో అదే మాట్లాడేస్తున్నారు. నేను చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం చేయాల్సిన పనులు జరుగుతలేవు. పార్టీలు అనేది సహజంగా ఒక పార్టీ మీద ఇంకోటి ఆరోపణలు చేస్తుంటాయి, ప్రత్యారోపణలు చేస్తుంటది, మీడియా లోపల సర్వసాధారణం. కానీ ఇక్కడ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి అంటే దోషులను శిక్షించమని అడుగుతున్నాం, ఎవరినో కాదు. అది చేయాల్సింది ఏ ఏజెన్సీలు వాటికి ఉన్నది. ఒక పోలీస్ కానిస్టేబుల్ పోయి మొత్తం విచారణ చేయడు, ఒక ఐజీ పోయి మొత్తం విచారణ చేయడు. ఏ ఏజెన్సీస్ దానిపైన ఉన్నాయి కాబట్టి సంబంధిత ఏజెన్సీలకు అప్పగించిన తర్వాత మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 10 జతల బట్టలు ఉతికి ఆరేస్తే వెంటనే ఆరేస్తే ఆ ఆరడానికి టైము
ఒక షర్టుకు 10 మినిట్స్ పడితే 10 షర్ట్లకు కూడా 10 మినిట్సే పడితే తప్పితే 100 మినిట్స్ పట్టదు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తుందంటే ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అయిన విచారణ జరుగుతుంది. ఇవన్నీ విచారణ అనేది సర్వసాధారణం జరుగుతుంది. విచారణ జరపండి చెప్తున్నాం. ఇంకొకటి భారత రాజ్యాంగం కానీ భారత శిక్షా స్మృతి కానీ ఏం చెప్తుందంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది చెప్తుంది. ఆ విషయాన్ని కూడా తెలియని విషయాలు కాదు. ఇవన్నీ మీరు మాకు చెప్పడం కాదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే దోషులను వెంటనే పట్టుకొని శిక్షించండి. బీఆర్ఎస్ మాట్లాడుతున్న మాటలేంది అంటే మిమ్మల్ని దోషులుగా చూపిస్తుంది. ఏ విషయం లోపల? మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కానీ, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చేయడంలో కానీ, లేకపోతే విద్యా వైద్యం విషయంలో కానీ దోషులుగా చూపిస్తుంది. ఆ తప్పించుకోవడం కోసం కానీ ఇతర కార్యక్రమాల కోసం కానీ ఓకే, అది చెప్పడంలో కూడా వాళ్ళకు న్యాయం ఉంది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము ఫోన్ ట్యాపింగ్ చెయ్యలేదు అనే దాన్ని కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ హైయర్ అథారిటీగా ఉండే ఏ ఒక్క నాయకుడి నుంచి అని రావటం లేదు. మేము చెయ్యలేదు, ఛాలెంజ్ చేస్తున్నాం, చాలా మేము దేనికైనా సిద్ధం అనటం లేదు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా అనుకుంటూనే ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిన విషయం చెప్తలేదు. ఇది మతలబ్. దీన్ని చాలా క్లియర్ గా ఎవిడెన్స్ ఉంది, క్లియర్ గా ఉంది. ఇది ఒక్కటే కాదు, అనేక అంశాల మీద కూడా చర్చ జరగాల్సిందే. ఇవి చర్చల కోసమే పెడుతున్నామా? లేదు అనుకుంటే ప్రభుత్వం శిక్షలు ఏమన్నా ఉంటాయా దోషులకు అనే దాన్ని కూడా చూడాలి. ఇది ఏది లేకుండా ఊరికనే ఒక టైం పాస్ గా కాకుండా లేదు అనుకుంటే ఏదో పనిపాటు లేకుండా దీన్ని కూర్చొని చర్చలుగా ప్రతినిత్యం పెట్టుకున్నట్టయితే 5 సంవత్సరాలాగా ఇవే చర్చలు ఉంటే రానున్న రోజులలో ఈ పార్టీని కూడా ప్రజలు మర్చిపోతే ఇది నేను సిన్సియర్ గా పార్టీ నేతలకు కాంగ్రెస్ నేతలకు నేను చెప్తున్నాను. సత్యవతి గారు మీ ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఒక్కటే అండి, మాకు సంబంధం లేదు. అది ఏదున్నా సరే ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి అంశము. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారు. ఆ రోజు వాళ్ళ పాత్ర పోషించి ఉంటారు. అది మాకు సంబంధించింది కాదు. మాకెందుకు కడుతున్నారని మేము మొదటి నుంచి చెప్తున్నాం. మా నాయకత్వం అదే చెప్పింది. కేటీఆర్ గారు అదే చెప్పారు, కేసీఆర్ గారు అదే చెప్పారు. మాకు సంబంధం వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో ఆన్సర్ తీసుకోండి అని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇప్పుడు ఫోన్ టైపింగ్స్ జరగట్లేవు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? వీళ్ళకున్నటువంటి ఇంటెలిజెన్స్ నిఘా ప్రతిపక్షాలే కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళే కావచ్చు, అసాంఘిక శక్తులకు పాల్పడే వాళ్ళే కావచ్చు, ఏ వర్గాలకు సంబంధించిన అయినా సరే అనుమానాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు. అది ఆ వ్యవస్థకు సంబంధించింది, ప్రభుత్వాలకు సంబంధించింది కాదని చెప్పేసి మేము పదే చెప్తున్నాము. మా నాయకత్వం కూడా అదే చెప్పింది. అదే అర్థం తీసుకోవాలి. మేధావులు, ప్రజలు, మిగతా అందరూ కూడా అర్థం చెప్పేసి కోరుతున్నాం. ఓకే అండి. ఎస్ మానవరాయ్ గారు 30 seconds ప్లీజ్ కంక్లూడ్. మీ పాయింట్ ఏంటి? ఇప్పుడు విచారణలన్నీ ప్రారంభమైనాయండి. ఆల్రెడీ భుజంగరావు, తిరుపతన్న వీళ్ళంతా కూడా, రాధాకిషన్ రావు జైల్లో ఉన్నారు ఈ కేసులో. ఇది అసలు సూత్రధారిని విచారణ జరుపుతున్నారు. జడ్జి గారు రేపు మాపు ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో దానిపైన కూడా చర్యలు తీసుకుంటారు. ఓటుకు నోటు కేసు అనేది కూడా ఏదేమైనప్పటికీ మీరు చెప్పినట్లు పార్టీలు మారుతుంటాయి, ప్రజలకు ఒక చట్టం పైన నమ్మకం ఉంటుంది. ఎస్ రవికుమార్ గారు మీ ఫైనల్ కామెంట్ ప్లీజ్. 10 seconds. ఫైనల్ గా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అన్ని విచారణలు ఒకటేసారి తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరల్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నది. అంతేగాని ఈ విచారణ పేరుతో సమయం లాగ్ చేస్తుంది తప్ప నిజంగా చిత్తశుద్ధి లేదు వీటిపైన చర్యలు తీసుకోవడానికి అనేది మా ఆరోపణ. బీఆర్ఎస్ కూడా సింపతి పొందాలని చూస్తున్నది తప్పితే వాళ్ళు నిజంగా ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలకు కూడా అంత అవగాహన ఉంది, వాళ్ళు తెలిసే ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. ఏ స్థానిక డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వాలు మారుతుంటాయి, కానీ ప్రజలకు చట్టాలపైన ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం నిలబెట్టుకోవాలంటే ఈ విచారణల పేరుతో లాగ్ లేకుండా తొందరగా ఒక ఆన్సర్ ఇస్తే మాత్రం ప్రజలు కూడా దానికి సంబంధించి సాటిస్ఫై అవుతారు. అప్పుడు చట్టాలపైన కూడా ఒక నమ్మకం ఉంటుంది. సో చూద్దాం ఈసారి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతవరకు